2 మంత్స్ బ్యాక్ నేను బ్రీడ్ చేసిన జీబ్రా డానియోస్ పిల్లలన్నమాట ఇవి. సో ఇవి వచ్చేసరికి మనమైతే తీసుకొచ్చి అయితే ఒక 3 ఫీట్ ఎక్వేరియంలో పెట్టామన్నమాట. సైజు కూడా చాలా బాగున్నాయి. దానికి మెయిన్ రీజన్ వచ్చేసరికి కంటిన్యూ ఆర్టిమియానే. సో పుట్టినరోజు నుంచి ఈ రోజు వరకు ఆర్టిమియానే అనమాట. సో చాలామందికి డౌట్, బ్రో ఇవి వచ్చేసరికి ఎప్పుడు చూపించలేదు, లాస్ట్ టైం వచ్చేసరికి చాలా తక్కువ ప్రైస్ చూపించు, ఇవన్నీ ఎక్కువ ఉన్నాయని మీకు డౌట్ వస్తుంది. సో ఆ డౌట్కి క్లారిఫికేషన్ వచ్చేసరికి, మీరు ఏదైతే లాస్ట్ టైం అప్డేట్ చూసారో వచ్చేసరికి ఫస్ట్ బ్యాచ్ అనమాట. ఇది వచ్చేసరికి సెకండ్ బ్యాచ్తో వచ్చేసరికి నేను ఇన్స్టాగ్రామ్ స్టేటస్లో అప్డేట్ చేశాను. సో థ్యాంక్స్ చెప్తూ మన ఫాలోవర్స్కి గైడెన్స్ ఇచ్చారు కదా, అండ్ నేనేం మెథడ్ ఫాలో అయ్యాను అనేది కూడా మెన్షన్ చేశాను అనమాట. సో అప్పుడు నియర్లీ ఒక 1000 to 2000 ఫ్రైస్ అయితే వచ్చినాయి. బట్ నేనైతే కాపాడలేకపోయాను. దానికి రీజన్ వచ్చేసరికి ఏంటంటే, ఇవి బెట్టా ఫ్రై కన్నా చాలా చిన్నగా ఉన్నాయి. అంత చిన్న వాటిని అసలు టేక్ కేర్ చేయడం అనేది నాకు కొంచెం కష్టం అనిపించింది. అందుకని ఇప్పుడైతే నాకు తెలిసి ఒక 200 to 250 or 300 ఫ్రైస్ వరకు అయితే మన దగ్గర అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈ ఎక్వేరియం మీద క్లియర్గా నేను మెన్షన్ చేసి పెట్టాను, నాట్ ఫర్ సేల్ అని. ఇవి వచ్చేసరికి ఇప్పుడు సెమీ అడల్ట్ స్టేజ్లో ఉన్నాయి. ఈ టైంలో వచ్చేసరికి మనం మేల్ ఫీమేల్ ఐడెంటిఫై చేయలేము కాబట్టి నేనైతే సేల్ చేయట్లేదు. ఇంకొన్ని రోజులు వెయిట్ చేయండి, అంటే కంప్లీట్ ఇవి అడల్ట్ సైజ్కి వచ్చిన తర్వాత సేల్ స్టార్ట్ చేస్తాను. ఇంకొక 1 or 2 months అయితే టైం పడుతుంది. కొంచెం బీ పేషెంట్స్.